హాయ్ అండి, ఐఎమ్ టెట్ క్వాలిఫైడ్ టీచర్. అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా 2వ అధ్యాయం గణిత బోధన ఆశయాలు లక్ష్యాలలో లాస్ట్ లెసన్ 2.6 బ్లూమ్స్ వర్గీకరణను విద్యా ప్రమాణాలతో కలుపుట, దాని గురించి చెప్పుకోబోతున్నామండి. లింకింగ్ బ్లూమ్స్ టాక్సానమీ విత్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఇప్పటి వరకు మనము బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, గణిత బోధనలో విద్యా లక్ష్యాల ఆవశ్యకత, ప్రత్యేక లక్ష్యాల గురించి వివిధ విద్యా కమిషన్లు చేసిన సిఫారసులు, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విద్యా ప్రమాణాల భావన మొదలైన వాటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఇది విద్యా ప్రమాణాలతో ఎట్టి సంబంధం కలిగి ఉందో కూడా తెలుసుకుందాము. ఈ లెసన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటా చదువుకుంటా వెళ్దామని. విద్యా లక్ష్యాల వర్గీకరణ. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. విద్యార్థిలో పరిపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించడమే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పరిపూర్ణ మూర్తిమత్వం విద్యార్థిలో 3 రంగాలకు చెందింది. అది విద్య వ్యక్తి యొక్క తల, హృదయము, చేతుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించాలి. అంటే వ్యక్తి ఆలోచనలు, భావనలు, చర్యలు, ఈ 3 సామర్థ్యాన్ని, నాణ్యతని పెంపొందించాలి. దీన్ని డాక్టర్ ఎస్ బెంజమిన్ బ్లూమ్ 3 రంగాలకు చెందిన విద్యా లక్ష్యాలుగా వర్గీకరించారు. వాటిని జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలన రంగం అన్నారు. ఈ విద్యా లక్ష్యాలను విద్యార్థి స్థాయికి తగ్గట్లుగా ఏర్పాటు చేయాలి. సన్నిహిత సంబంధాలున్న లక్ష్యాలను క్రమానుసారంగా ఒక్కొక్క వర్గం కింద అమర్చవలసి ఉంది. బ్లూమ్స్ ఈ విద్యా లక్ష్యాలను శాస్త్రీయంగా ఉపయోగకరంగా వర్గీకరించి దీనికి విద్యా లక్ష్యాల వర్గీకరణ అని పేరు పెట్టారు. బోధన అభ్యసన ప్రక్రియలో తగిన అభ్యసన అనుభవాలను, మూల్యాంకనాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ విద్యా లక్ష్యాల వర్గీకరణ తోడ్పడుతుందని బ్లూమ్స్ అభిప్రాయపడ్డారు. తగిన అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ 2 ఇంపార్టెంట్ అండి. అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. నెక్స్ట్ ప్రతి లైను కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటా చదువుకుంటా వెళ్తున్నాం. తద్వారా మెరుగైన అభ్యసన అనుభవాలను అందించడానికి ఆ మూల్యాంకనం ఉపయోగపడుతుందని. అంటే ఉపాధ్యాయుడు తన బోధనా లక్ష్యాలు నెరవేర్చామో లేదో అని తెలుసుకుంటకు, మెరుగైన అభ్యసన అనుభవాలను అందించటకు ఆ మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి విద్య యొక్క నిరంతర ప్రక్రియ. ఇక్కడ అభ్యసన ప్రక్రియలో అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం 2 బాగా ఇంపార్టెంట్. బ్లూమ్స్ అతని సహచరులు 1956లో జ్ఞానాత్మక రంగానికి చెందిన 6 లక్ష్యాలు వాటి స్పష్టీకరణలను గుర్తించారు. బ్లూమ్స్ మరియు అతని అనుచరులు. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలనేమో క్రాత్వాల్, మాసియా 1964లో 5 గుర్తించారు. 56లోనేమో 6 లక్ష్యాలు జ్ఞానాత్మక రంగానికి చెందినవి బ్లూమ్స్ అతని సహచరులు గుర్తిస్తే, భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలనేమో క్రాత్వాల్, మాసియా 1964లో 5 గుర్తించారు. ఇక్కడ ఈ లక్ష్యాలతో పాటు స్పష్టీకరణలు కూడా గుర్తించారండి బ్లూమ్స్ అతని అనుచరులు. మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యాలు 5, ఇవి కూడా 5. ఎలిజబెత్ సింప్సన్, భారతదేశానికి చెందిన ఆర్ఎచ్ దవే ఇద్దరు కలిసి 1969లో రూపొందించారు. 64లో 5, 69లో 5, 56లో 6. ఇలా గుర్తుపెట్టుకోండి. శాస్త్రవేత్తలు ఇంపార్టెంట్ అండి. బ్లూమ్స్ అతని అనుచరులు జ్ఞానాత్మక రంగం, క్రాత్వాల్, మాసియా భావావేశ రంగం, ఎలిజబెత్ సింప్సన్, ఆర్ఎచ్ దవే వీళ్ళిద్దరు మానసిక చలనాత్మక రంగం. 1956, 1964, 1969 బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. ఇవి 3 మీకు బీఎడ్లో చెప్పే ఉంటారండి. ఒకసారి చూసుకోండి, అర్థమైపోతాయి. నెక్స్ట్ సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణ జ్ఞానాత్మక రంగం, కాగ్నిటివ్ డొమైన్. బ్లూమ్ విద్యార్థి అయిన ఎన్ఎన్ ఆండర్సన్, డిఆర్ క్రాల్వెల్ బ్లూమ్స్ వర్గీకరణలోని జ్ఞానాత్మక రంగాన్ని సవరించి 2001లో ప్రచురించారు. మళ్ళీ 2001లో జ్ఞానాత్మక రంగాన్ని సవరించారంటండి. ఎవరు వాళ్ళు? ఎన్ఎన్ ఆండర్సన్, డిఆర్ క్రాల్వెల్. దీన్నే సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణ 2001లో అంటారు. ఇందులో సూచించబడినటువంటి మార్పులు చిన్నవిగా కనపడినప్పటికీ ఎంతో భావగర్భితమైనవి. ప్రధానంగా 6 లక్ష్యాలను నామవాచక రూపాల నుంచి మార్చి క్రియారూపంగా పొందుపరిచారు. అంతేకాక ఆ నామవాచక రూపాలు మార్చి క్రియారూపంగా, ఉదాహరణ ఇప్పుడు జ్ఞానము ఉందనుకోండి, జ్ఞప్తి యందు ఉంచడము, ఇదేమో నామవాచక రూపంలో ఉంది. జ్ఞప్తి యందు ఉంచడం అనేది క్రియారూపంగా ఉంది.
అవగాహన లేదా అవబోధం అనేది నామవాచక రూపంలో ఉంది. దీన్ని అవగాహన చేసుకోవడం క్రియారూపంలో ఉంది. సంశ్లేషణను సృష్టించుట లేదా ఉత్పత్తి చేయటం నామవాచక రూపంలో ఉంది. అంటే సృష్టించుట, సంశ్లేషణ అనేది నామవాచక రూపం, సృష్టించుట ఉత్పత్తి చేయడం అనేది క్రియారూపం. ఈ విధంగా నామవాచక రూపం నుంచి క్రియారూపంలోనికి మార్చారు. మరొక ముఖ్యమైన సవరణ ఏమనగా బ్లూమ్స్ వర్గీకరణ అత్యున్నత స్థాయి లక్ష్యమైన మూల్యాంకనను సవరించిన వర్గీకరణలో 2వ ఉన్నత స్థాయి లక్ష్యంగా పేర్కొన్నారు. అదేవిధంగా పాత వర్గీకరణలో 2వ అత్యున్నత స్థాయి లక్ష్యమైన సంశ్లేషణను సవరించిన వర్గీకరణ అత్యున్నత స్థాయి. ఇది చెప్తుంటే అర్థం కాదని ఒకసారి చూడండి. ఇక్కడ జ్ఞానము కింద నుంచి పైకి రండి. జ్ఞానము, అవబోధము, వినియోగించడము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము పాత బ్లూమ్స్ వర్గీకరణ. ఒకసారి చూడండి. జ్ఞానము, అవబోధము, వినియోగించడము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. తర్వాత కొత్తది సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ. జ్ఞానం అంటే నామవాచకం కాస్త క్రియారూపంలో జ్ఞప్తి అందించడము, అవగాహన చేసుకోవడం, అవబోధం అనేది అవగాహన చేసుకోవడం, వినియోగించడం వినియోగించడమే, విశ్లేషణ విశ్లేషణే, సంశ్లేషణ వచ్చి పైకి వెళ్ళిపోయింది, సృష్టించడం లేదా ఉత్పత్తి చేయడం, మూల్యాంకనం వచ్చి దాని కిందకు వచ్చింది, మూల్యాంకన చేయడము క్రియారూపం. ఈ విధంగా జ్ఞప్తి ఎంచుకోవడం, జ్ఞప్తి అందించడం, అవగాహన చేసుకోవడం, వినియోగించడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, ఉత్పత్తి చేయడం, సృష్టించడం ఇవన్నీ క్రియారూపంలో ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.